శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో కళింగదల్, దబార్ సింగ్, గోపాల సాగర్, దామోదర సాగర్, చీపిగడ్డ పర్యటించిన సిపిఎం బృందం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కళింగదల్, దబార్ సింగ్, గోపాలసాగరం, దామోదర సాగరం రిజర్వాయర్లను ఆధునికీకరణం చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. మందస సిపిఎం పార్టీ సమావేశం అనంతరం ప్రాజెక్టుల పరిశీలనకు సిపిఎం ప్రతినిధి బృందం వెళ్లింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళింగదల్ రిజర్వాయర్ ఆయకట్టు 7,000 ఎకరాలు, డాబార్ సింగ్ 1000 ఎకరాలు, దామోదర్ సాగర్ రిజర్వాయర్ 2,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వవలసి ఉండగా మదుములు పాడైపోయి కాలువలు తవ్వక షటర్లు నాసిరకం కావడం వలన పాడైపోవడంతో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చీపి గడ్డ నుండి వృధాగా పోతున్న నీటిని గోపాల సాగరానికి మళ్లించడం ద్వారా 10 గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాలకు నీరు అందించవచ్చునని వారన్నారు. ఈ కార్యక్రమంలో జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సంగారు లక్ష్మీనారాయణ, కె కేశవరావు, ఆర్ ఏకాశి, ఎన్ లచ్చయ్య, పి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు నెలాఖరవుతున్నా సరే ఇంత పెద్ద జలాశయంలో మరి సాగుకి అనుకూలమైనటువంటి నీరు చేరకపోవడం వలన పూర్తిగా ఈ ప్రాంతం మరి సాగు లేక కరువు పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. వచ్చేసాను